ఇక ఇటు తెలంగాణలో కూడా మొత్తం సర్వం సిద్ధమైంది పోలింగ్కి. ఇక మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంగారెడ్డి ప్రాంతానికి వెళ్తాం. అక్కడ మా కరెస్పాండెంట్ యోగానంద్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, ఏమిటి సిచ్యువేషన్, ఎలా ఉంది పరిస్థితి? అంటే భద్రత ఏర్పాట్ల విషయానికి వస్తే, అలాగే టెక్నికల్ ఇష్యూస్ తలెత్తిన ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు? రమణబాబు, మెదక్ జిల్లాలో ప్రధానంగా సంగారెడ్డి మెదక్ జిల్లాలో మెదక్ అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 6 గంటలకే మాక్ పోలింగ్ చేశారు. ఎక్కడైతే ఈవీఎంస్ ఉన్నాయో ఆ ఈవీఎంస్ సరిగా పనిచేస్తున్నాయా లేదనే విషయంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ అనంతరం మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఆ పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఈ వేసవి నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే ఓటర్లకి నీడకు టెంట్లు ఏర్పాటు చేసేది. ఈ విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా టెంట్, అదేవిధంగా వాటర్, తాగునీరు సదుపాయం కల్పించడం జరిగింది. ఇక చూస్తే మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెదక్ పార్లమెంట్ పరిధిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 2124 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అత్యధికంగా పటాన్చెర్లో 414 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో గుర్తించడం జరిగింది. ఈ మొత్తం మెదక్ పార్లమెంట్ పరిధిలో 18,28,209 మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కు నిర్వహించుకోనున్నారు. అదేవిధంగా టోటల్గా ఈ ఎన్నికలకు సంబంధించి విధుల్లో 9,724 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 1971 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 371 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కొంచెం కట్టుదిట్టమైన భద్రత ప్రత్యేకంగా చొరవ చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ పద్ధతుల్లో ఎప్పటికప్పుడు ఆ పోలింగ్ జరుగుతున్న విధానాన్ని అప్డేట్ ఎక్కడికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ప్రతి ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెబ్ కాస్టింగ్ పద్ధతి ద్వారా చేస్తున్నారు. ఎక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు క్విక్ రెస్పాన్స్ టీం ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా, అది శాంతి భద్రతల సమస్య కావచ్చు, లేకపోతే ఈవీఎంకి సంబంధించి ఏదైనా తలెత్తితే కూడా వెంటనే ఈవీఎంను రిప్లేస్ చేసే విధంగా క్విక్ రెస్పాన్స్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికక్కడ అటు సంగారెడ్డి కలెక్టర్, ఇటు మెదక్ కలెక్టర్, సిద్దిపేట కలెక్టర్లందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లు ఏదైతే ప్రశాంతంగా నిర్వహించారు, ఈసారి కూడా మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎన్నికలను కూడా అత్యంత ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రమణబాబు, యోగానంద్, ముఖ్యంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని గుర్తించారు? అక్కడ ఏమైనా ప్రత్యేకించి పారామిలిటరీ బలగాలు ఎక్స్ట్రా మోహరించడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? వాటిపై ఎలాంటి శ్రద్ధ పెట్టారు? మెదక్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 470 పైగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్లో 374 సమస్యాత్మక కేంద్రాలను ఏర్పాటు జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉంటాయో వాటిపైన ఎప్పటికప్పుడు అధికారుల నిఘు ఉంటుంది. ర్యాపిడ్ ఏదైతే ఈ సెక్టోరల్ మిగతా ఎలక్షన్ ఆఫీసర్లు కూడా తరచుగా తనిఖీలు నిర్వహించడంతో పాటు వెబ్ కాస్టింగ్ పద్ధతి, అక్కడ వెబ్ కెమెరాస్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న ఎలక్షన్ విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అక్కడ ఏమన్నా సమస్య అయితే తిరిగి క్విక్ రెస్పాండ్ అయ్యేందుకు ఆ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో పారిశ్రామిక ప్రాంతం కావడంతో నిన్న ప్రభుత్వం కూడా అధికారికంగా సెలవు డిక్లేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఆ పోలింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. పరిశ్రమలోని కార్మికులు కూడా దాదాపు 1,00,000కు పైగా కార్మికులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనున్నారు. రమణబాబు,